కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఓ పెంకుటిల్లు గోడ కూలింది. దీంతో ఆ ఇంటి సభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షపు నీరు చేరి వస్తువులన్నీ తడిచిపోయాయని ఇంటి యజమాని వంగ ఐలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె దివ్యాంగురాలు కావడంతో ఎక్కడ నివసించాలో అర్థం కావడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక్కడ వెంగంపేటలో వీళ్ళు ఒక 35 సంవత్సరాల క్రితం కట్టుకున్న వీళ్ళును ఈ అండ్లనే ఉండిపోయినాము, మంచిగా ఉన్నది అనుకొని ఈ వానలకు అన్ని నీళ్ళు వచ్చినాయి, కూలింది. ఒక బ్యాలెన్స్ ఉన్నది ఇంట్లో, ఒక అమ్మాయి వికలాంగురాలు ఉన్నది, నేనున్నా. మాకు నిన్న మేడం వచ్చి కూడా ఏం సాయం చేయలేదు. పుట్టిగానే ఆడదోలుతాం ఈడదోలుతాం అని చెప్పిపోయింది తప్ప మాకు వేరే ఇప్పుడు ఇందిరమ్మ కమిటీ వాళ్ళే ఒక పరద తెచ్చి ఇక్కడ వేసిపోతే దాని కింద ఉన్నాము. ఇంట్లో సామాన్లు అన్నీ తడిసినాయి, బట్టలు తడిసినాయి, అన్ని ఉప్పులు పప్పులు కూడా తడిసినాయి. ఏం లేకుండా మాకు ఇబ్బంది ఉన్నది, తినడానికి కూడా ఆర్థికంగా ఉన్నది. మేము ఏం చేయలేకపోతున్నాము. అందరం శాతగానోళ్ళమే ఉన్నాము. ఎవరు ఇంట్లో మగోళ్ళు లేరు, పిల్లలు ఉంటే ఎక్కడోళ్ళు అక్కడనే ఉన్నారు. వాళ్ళ బాధ వాళ్ళకే ఉన్నది. వాళ్ళ బతుకు తెరువుకు వాళ్ళు పోయినరు. ఇక్కడ మాకు ఏం ఎక్కువ తక్కువ లేదు కాబట్టి వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళది వాళ్ళు చూసుకోవడానికి వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళని కూడా ఏం అడిగేది లేదు, మేము అడిగేటట్టు లేదు వాళ్ళ కాడ కూడా. మాకే మేము సమర్థించుకోవాలి. మాకు ఈ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్టు మాకు చేసి మేము ఒక నీడకు ఉండేటట్టుగా మాకు చేయాలి.